ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే వేములవాడ రాజన్న ఆలయం గోశాలలో గోవులు మృతి చెందిన ఘటన మరొక ముందే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేములవాడ రాజన్న ఆలయ లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారుల తనిఖీలో వెల్లడైంది. రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు మొత్తం 7 ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ సిద్ధమైనట్టు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ లడ్డూ ప్రసాదంలో అవినీతి గుట్టు రట్టు చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ఆలయ అధికారులపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. వేములవాడ రాజన్న ఆలయం గోశాలలో గోవులు మృతి చెందిన ఘటన మరొక ముందే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేములవాడ రాజన్న ఆలయ లడ్డు ప్రసాదంలో అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారుల తనిఖీలో వెల్లడైంది. రాజన్న ఆలయ కార్యనిర్వహణ అధికారితో పాటు మొత్తం 7 ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ లడ్డూ ప్రసాదంలో అవినీతి గుట్టు రట్టు చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ఆలయ అధికారులపై చర్యలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ సిద్ధమైంది.